అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో రెవెన్యూ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న సిబ్బందిని, విశ్రాంత ఉద్యోగులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ వన్ ఫైల్ వన్ లైఫ్ అనే నినాదంతో రెవెన్యూ శాఖ పనిచేయాలని పిలుపునిచ్చారు. పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి అడుగులోనూ ముడిపడి ఉండే కీలకమైన శాఖగా రెవెన్యూ విభాగం నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర పరిపాలనలో 60 నుంచి 70% వరకు పనులు రెవెన్యూ శాఖ ఆధీనంలోనే ఉంటాయని చెప్పారు. రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని సమర్థంగా పరిష్కరించేందుకు సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. శాఖలోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకునే దిశగా ముందుకెళ్లాలని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగులు బాధ్యతతో వ్యవహరించి జిల్లాకు మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ విధంగా యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ వ్యక్తి లైఫ్ కోసం అక్కడ ఫైట్ చేసినటువంటి డిప్యూటీ తహసీల్దార్ ఒక డిప్లొమా ఎంప్లాయ్ యు నిఖిల్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చరణ్ ఫోటో ది మేడం ఫోటో all revenue employees. ఈ రెవెన్యూలో మనం గత 5-6 సంవత్సరాల నుంచి కూడా గమనిస్తే కొన్ని పద్ధతులు అనేవి సరిగ్గా లేవు. తహసీల్దార్స్ ఉన్నారు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అక్కడ ఉండే డీటీ వచ్చేసి అతన్ని పంపించేసి అతని ప్లేస్లో తహసీల్దార్గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సో నేను ఇది ఒక 2-3 కేసుల్లో తీవ్రంగా చూశాను. ఇటువంటి పద్ధతులు అనేటివి సరైనవి కావు. ఓకే, తహసీల్దార్ ఉన్నాడు, తను ఎంతో కష్టపడి డీటీగానో లేదా ప్రమోషన్ చేసిగానో ఆ స్థాయికి వచ్చారు. అతను అక్కడ పని చేయాలి. అతన్ని పని చేయలేకుండా అక్కడే పనిచేసే డీటీ అతన్ని పంపించేసి నేను తహసీల్దార్ చేసి చేయాలనే ఒక రకమైన ధోరణి గత లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి బాగా పెరిగిపోయింది. ఇది ఒక చెడు ధోరణి. చివరికి ఆర్ఐ స్థాయి వ్యక్తి కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. అది దేనికోసం? నువ్వు ఆర్ఐవి, నువ్వు డీటీ, నీకు కూడా కాలంతో పాటు ప్రమోషన్ వస్తుంది. యూ విల్ ఆల్సో గెట్ తహసీల్దార్ కదా. ఎందుకు మీ ముందున్న వ్యక్తిని నువ్వు ఎందుకు పంపించాలి? సో ఇది ప్రధానంగా కూడా ఇండిసిప్లిన్ బాగా కారణమవుతుంది. సో అటువంటి ఇండిసిప్లిన్ గతంలో లేదు. రెవెన్యూ శాఖ మీకు చెప్పినట్టు మనిషి సంచార జీవితం ఉన్నప్పుడు గోవులను ఆస్తిగా భావించి గోపాలుడిగా ప్రారంభమై భూమి సారవంతమైన భూమిలో వ్యవసాయం చేస్తూ భూపాలుడుగా, రాజు భూపాలుడుగా మారిపోయి ఆ భూపాలుడు దగ్గరే శాసనాలు, కార్యనిర్వాహక, జ్యుడిషియరీ అన్నీ అతనే పనిచేసేవాడు. కాలక్రమేణా సంక్లిష్టత సమాజంలో పెరిగిన కొద్దీ ఆ వ్యవస్థలు విడిపోయాయి. అందులో ఆదాయము తీసుకొచ్చే ఏదైతే ఉందో అదే మనం రెవెన్యూగా మనం చెప్పుకుంటున్నాము. సో ఆ శాఖ కూడా వివిధ రకాల శాఖలుగా విడిపోయి నేటి ఆధునిక సమాజంలో మరి ఈ స్థాయి వరకు వచ్చాం. ఇవన్నీ నడిచాయంటే కూడా డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మరి అది లేకుండా సో ఇటువంటి ధోరణులు ఏవైతే ఉన్నాయో మనం కరెక్ట్ చేసుకోవాలి. రెండవది వచ్చేసి రికార్డ్ ట్యాంపరింగ్. రికార్డుని ట్యాంపర్ చేయడం అనేది కూడా పెరగడం అనేది కూడా ఒక దురదృష్టం. మనకు ఆన్లైన్ అయినప్పటికీ కూడా గత రికార్డ్స్ని ట్యాంపర్ చేస్తూ అది జరగడం కూడా మనకు గమనిస్తూ ఉన్నాం. మన రికార్డులు ఎవరెవరి ఇంట్లో దగ్గర ఎక్కడెక్కడో ఉండిపోవడము, మన దగ్గర ఇప్పుడు లేకపోవడం కూడా ఈ ఫైళ్ళ యొక్క క్లియరెన్స్లో అది కూడా సమస్యగా మారుతుంది. సో అది కూడా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రెవెన్యూ శాఖ యొక్క గొప్పతనము
రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగుల యొక్క ప్రాముఖ్యత కానీ మీకున్నటువంటి పేరు కానీ మునుముందు కూడా సాగాలి అంటే మనము ఈ తప్పులన్నీ సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో మన యొక్క గొప్పతనమే కాదు, మన లోపాలను కూడా సరి చేసుకోవాలి. డిఆర్ఓ గారు చెప్పినట్టు ట్రైనింగ్ చేసుకోవాలి. అతి ముఖ్యంగా కూడా రికార్డులు అనేటివి మళ్ళీ ఒకసారి రికన్సిడర్ చేసుకోవాలి. మనకి యోగా అంతా అయిపోయిన తర్వాత ఒక 15 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన డ్రైవ్ పెట్టుకొని మన జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి రెవెన్యూ గ్రామంలో ఉండాల్సినటువంటి 9 రికార్డులు ఉన్నాయా లేదా మనం ఒకసారి చూసుకోవాలి. అవి ఎక్కడైనా పోతే మనం తెచ్చేసుకొని ఆ కార్యక్రమాన్ని ఒక 15 రోజుల్లో కనుక మనం పూర్తి చేస్తే కూడా చాలా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఒక రిటైర్డ్ తహసీల్దార్ చెప్పారు, ఎంపీస్, ఆర్డీస్, డీడీస్ అని ఇలా ఉండేవి. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు చెక్ చేసేవారిని. ఎప్పుడైతే మనము వెబ్లాండ్లోకి మరలి వచ్చామో సో అది క్రమక్రమంగా అది తగ్గిపోవడము, ఈ ఓల్డ్ రికార్డ్ అనేది ఎవరో చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు కొన్ని ఫైల్స్ క్లియరెన్స్కి వచ్చేసరికి అవి ప్రధానంగా మారిపోతుంది, ప్రధానమైనటువంటి ఒక ఎవిడెన్స్గా మారిపోతుంది. అది మన చేతికి రావట్లేదు. అది మీకు తెలిసిందే కదా, గత వారం రోజుల్లో కూడా మనకు రాయచోటిలో ఒక దగ్గర చాలా రికార్డులు దొరికాయి. ఆ విధంగా మనకు చాలా రికార్డులు వేరు ప్రజల దగ్గర కూడా ఉన్నాయి. అవి తెచ్చుకోవాలి. అవి తెచ్చుకుంటేనే మనం మంచి పేరు తెచ్చుకోగలుగుతాం. ఇకపోతే మనము ఎప్పుడైతే సమాజంలో ఒక డిసిప్లిన్, ఒక వ్యవస్థ పైన నమ్మకం ఇవన్నీ ఉన్నప్పుడు చక్కగా రికార్డు నిర్వహణ జరిగింది. ఎప్పుడైతే కొంచెం వ్యవస్థలు అటు ఇటు మారాయి, సెక్రటరీలు వచ్చారు, అటు ఇటు పోయాక కొత్త రికార్డు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 16వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి ఒక అధికారిక ప్రభుత్వ వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్. మరి ఆనాటి నుంచి షేర్షా కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి ఎన్నో రాజ్యాలు, ఎన్నో ప్రభుత్వాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఎటువంటి గుర్తింపు లేకుండా ఒక రెవెన్యూ వ్యవస్థ నడుస్తూ వచ్చింది. ఎలాగంటే ఈరోజు ఇంజనీర్స్ అందరికీ కూడా జరుపుకోవడానికి ఒక ఇంజనీర్ డే, డాక్టర్స్కి ఒక డాక్టర్స్ డే, అలా విధంగా ఉన్నప్పుడు పురాతన అధికారిక ప్రభుత్వ వ్యవస్థ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక డే అంటూ గుర్తింపు లేకపోవడంతో గౌరవనీయులు ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు గారు, అలాగే అప్పటి సెక్రటరీ కృష్ణమూర్తి గారు, అలాగే అప్పటి సిఎస్ సాయి ప్రసాద్ గారు సుదీర్ఘ ఆలోచనలు చేసి చాలా కాలం ఆలోచించి చాలా తీవ్ర కృషి తర్వాత లాస్ట్ ఇయర్ మనకు రెవెన్యూ డే జూన్ 20గా గుర్తింపు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మరి రెవెన్యూ డే అని ఈరోజు ప్రతి ఒక్క రెవెన్యూ వ్యక్తి, ఒక రెవెన్యూ ఎంప్లాయీ గర్వంగా రెవెన్యూ డేని జరుపుకునే విధంగా అవకాశం ఇచ్చినటువంటి ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షులు బొప్పరాజు గారికి, అలాగే గవర్నమెంట్ ఇప్పుడు ప్రెసెంట్ సిఎస్ మేడం గారికి, అందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ సీఎం గారికి ఈ విధంగా రెవెన్యూ డే జరుపుకునే దానికి ఫైనాన్షియల్గా ప్రతి ఒక్క జిల్లాకు 2 లక్షలు శాంక్షన్ చేసినందుకు ప్రభుత్వానికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ డే జరుపుకుంటూ రెవెన్యూ వ్యవస్థలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఎలా ప్రక్షాళన చేసుకోవాలి అనే విషయాలపైన కూడా అధికారులందరూ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, అలాగే సబ్ కలెక్టర్ మదనపల్లి గారు, అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాయచోటి వారందరూ కూడా ఈరోజు సమావేశంలో ఎంప్లాయీస్ అందరికీ కూడా అకౌంట్స్ పైన ఈరోజు జరుగుతున్నటువంటి లోపాలు, హైకోర్టులో ఫైల్ అవుతున్నటువంటి కేసెస్, వీటిలో ఎక్కడ రెవెన్యూ వ్యవస్థలో ఎంప్లాయీస్ అవగాహన లేకుండా తీసుకున్నటువంటి చర్యల వల్ల ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, వాటన్నిటిని ఎట్లా సరిదిద్దుకోవాలి అనే విషయాలపైన ఈరోజు అవేర్నెస్ క్యాంప్ లాగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే చాలా మంచి విషయాల్ని జిల్లా కలెక్టర్ గారు, సంయుక్త కలెక్టర్ గారు ఈరోజు కోర్టులో ఫైల్ అవుతున్నటువంటి కేసెస్ పైన మనం ఎట్లా వాటిని సాల్వ్ చేయాలి అనే విషయాలపైన రెవెన్యూ ఎంప్లాయీస్కి అవేర్నెస్ కలిగించడం జరిగింది. పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో మధ్యలో ఏ విధంగా మార్పులు జరిగాయి, ఒక విఆర్ఓ, విఏఓ వ్యవస్థ నుంచి అలాగే పంచాయత్ సెక్రటరీల వ్యవస్థలోకి వచ్చేసిన తర్వాత ఆ విధంగా ఏ విధంగా రికార్డులు మారుతూ వచ్చాయి, ఆ రికార్డులు ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది అనే విషయాలపైన చాలా విశదీకరించి ఈరోజు మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డే అనేది సాధించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి గౌరవనీయులు బొప్పరాజ్ సార్ మా అందరికీ కూడా ఇచ్చిన ఆదేశాలు ఈరోజు మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఈరోజు మనకున్నటువంటి రికార్డు అన్నింటినీ కూడా ప్రదర్శించి, అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి రికార్డ్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ రికార్డ్స్ని ఏ విధంగా మీరు రేపొద్దున అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు అనే విషయాలపైన రెవెన్యూ వ్యవస్థలో వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన అన్నమయ్య జిల్లాలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది.
అలాగే ఈ రెవెన్యూ డే మన అన్నమయ్య జిల్లాలో భాగంగా మనం మొట్టమొదటిసారిగా అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ వెల్ఫేర్ ఫిల్లింగ్ స్టేషన్ ఈరోజు గౌరవ సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఐఏఎస్ గారి ఆదేశాలతో చాలా చక్కగా మనం అంగరంగ వైభవంగా కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ మండలానికి సంబంధించిన మండల కేంద్రానికి ఏ విధంగా అభివృద్ధి పరచొచ్చో, రెవెన్యూ వ్యవస్థను ఏ విధంగా చేయొచ్చో అనే విషయాలపైన వారు ఒక పూర్తి అవగాహన కలిగి ఒక రూపకల్పన చేయడం జరిగింది. వారికి మా పేరున మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ సభల ద్వారా ఎన్నో విషయాల్ని, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, రెవెన్యూలో ఏ విధంగా ఒక వ్యక్తి చేసిన తప్పుకి ఏ విధంగా ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఒక ఫైల్ అంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక జీవితం అనే విషయాన్ని అధికారులందరూ కూడా రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా పరిష్కరించేటప్పుడు ఏ విధంగా ఒక అప్లికెంట్తో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వారికి చేయలేకపోతే ఏ విధంగా చేయలేకపోతున్నామో ఆ విషయాన్ని తెలియజే విషయాలన్నీ కూడా ఈరోజు విశదీకరించి చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు. వారి ఆదేశాలన్నింటినీ కూడా రెవెన్యూ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ పాటించి ఈ విధంగా రెవెన్యూ వ్యవస్థని ఇంకా బలోపేతంగా తయారు చేసుకునే విధంగా అందరూ కృషి చేయాలని రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవనీయులు బొప్పరాజ్ సార్కి, అలాగే సెక్రటరీ రాజేష్ సార్ గారికి, అలాగే ఇంత చక్కగా జరుపుకునేదానికి మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి రెవెన్యూ డేగా గుర్తింపు తీసుకొచ్చినందుకు గౌరవనీయులు సిఎస్ అలాగే ప్రభుత్వానికి, ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఇంత అంగరంగ భావంగా రెవెన్యూ డే జరుపుకోవడానికి అవకాశం కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, సంయుక్త కలెక్టర్ గారికి, అలాగే డిఆర్ఓ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రెవెన్యూ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.